హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడల్లం పచ్చడి చేయడం చెప్తాను. మామిడల్లం భూమిలో వచ్చే దుంప కదా, అందుకని మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొంచెం నీళ్ళల్లో వేసి బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని తొక్కు తీసుకోవాలి. తొక్కు పీలర్తో నీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని పెట్టుకోవాలి. ఇవి పంట కిందకు వస్తే బాగుంటాయి. దంచినప్పుడు కూడా మరీ మెత్తగా ఏం దంచక్కర్లేదు. దీనికి కావాల్సిన వస్తువులు: ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అది కొంచెం గట్టిగా ఒత్తి తీసుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ సరిపోతుంది. చిన్న బెల్లం ముక్క ఎందుకంటే ఏ టేస్ట్నైనా సరే ఏది ఎక్కువగా అనిపించకుండా చేస్తుందన్నమాట ఇది. ఎండుమిరపకాయలు, అవి కారాన్ని బట్టి వేసుకోవచ్చు, కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మినప్పప్పు ఏమో 1.5 స్పూన్ తీసుకున్నాను నేను. ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఒక చిన్న కప్పుడు నూనె పెట్టుకుంటే చాలు. ఇంకో మాత్రం 3 పించుల పైనే ఉంది, అది వేసుకుంటే చాలు, లేకపోతే ముక్క వేసుకోవచ్చు. బాణలి బాగా కాలింది. ఇప్పుడు ఆ గిన్నెలో నూనె తీసుకున్నాం కదా, అది వేసేసాను. మినపప్పు కూడా వేస్తున్నాను. మినపప్పు కొంచెం వేగాక అప్పుడు మెంతులు, ఆవాలు వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు కొంచెం లేట్గా వేస్తున్నాను, ఎందుకంటే అవి తొందరగా చిటపట్లాడతాయి. ఇంగు కూడా వేసేసాను. వేయిస్తున్నాం బాగా. ఎండుమిరపకాయలు బాగా ఎర్రగా ఉండగానే వేగాక అది గలగల అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాము. మినప్పప్పు, మెంతులు అవన్నీ కూడా బాగా వేగాయి. వీటిని తీసి ఇంకో గిన్నెలోకి వేసేసుకుందాం, లేకపోతే బాణల వేడికి ఇవి కొంచెం మాడే అవకాశం ఉంది. ఈ మిరపకాయల్ని రోట్లో వేసి మెత్తగా దంచాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలి, దానికి తగినంత ఉప్పు వేసుకున్నాం కదా, అది వేసి మెత్తగా దంచేసుకోవాలి. రోట్లో చేసుకుంటే రోటి పచ్చడి చాలా బాగుంటుంది. దంచుకున్నాక దానిలో గుజ్జుగా పెట్టుకున్నాం కదా, చింతపండు నానబెట్టింది, అది అలాగే వేసేసుకోండి. గుజ్జు ఏం తీయక్కర్లేదు, అలాగే పీచులు ఏమన్నా ఉంటే తీసేసుకొని వేసి దంచేసి బెల్లం వేయాలి. ఆ బెల్లం పెట్టుకున్నాం కదా, ఆ బెల్లము, ఆ పోపు కూడా 3 వంతులు వేసేసాను. 1 వంతు మాత్రం పైన కలపడానికి బాగా మెత్తగా దంచేసుకోవాలి దీన్ని, అంటే ఎక్కడ పలుకు లేకుండా దంచుకున్నాక ఇప్పుడు మామిడల్లం ముక్కలు వేసుకోవాలి. మామిడల్లం ముక్కలు వేసుకున్నప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. ఆ ముక్కలు నోటి కిందకు వస్తుంటే మామిడికాయ వాసన వస్తూ చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. బాగా జిట్టజిట్టలాడుతూ ఉంటుంది, ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా. తర్వాత దాన్ని ఒక జాడీలో తీసేసుకొని ఆ మిగిలిన నూనె ఉంది కదా, కొంచెం పెట్టుకున్నాం కదా, ఆ నూనె వేసేసాను. పచ్చడి కొంచెం టేస్ట్కి చూసాం, ఉప్పు కారాలు సరిగా ఉన్నాయా లేదా అని. చాలా టేస్టీగా ఉందండి.